లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. మన దేశంలో అయితే బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టిన బడాబాబులు విదేశాల్లో దర్జాగా తిరుగుతుంటారు. కానీ వియత్నాం లాంటి దేశాల్లో ఆ పప్పులేమి ఉడకవు. ఆ దేశ ప్రభుత్వాలు గాలం వేసి పట్టి మరీ శిక్షిస్తారు. తాజాగా వియత్నాంకి చెందిన దిగ్గజ వ్యాపారవేత్త ట్రుంగ్ మైలాన్ ఆ దేశ బ్యాంకును 1,00,000 కోట్ల పైగా మోసం చేసినందుకు గాను అక్కడి న్యాయస్థానం మరణశిక్ష విధించింది. ఈ మేరకు కోర్టు గురువారం అంటే ఏప్రిల్ 11న తీర్పు వెలువరించింది. అసలు ఎవరి ట్రుంగ్ మైలాన్ తెలుసుకుందాం. వియత్నాంలోని దిగ్గజ వ్యాపారవేత్తలో ఆమె ఒకరు. వాన్ తిన్ ఫాట్ రియల్ ఎస్టేట్ సంస్థకు చైర్మన్ గా కొనసాగుతుంది. అయితే వియత్నాంలోని సైగాన్ కమర్షియల్ బ్యాంక్ నుంచి ఆమె 10 ఏళ్ల కాలంలో దాదాపు $12.5 బిలియన్ అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం చూస్తే 1,00,000 కోట్లు సంబంధించిన మోసాలకు పాల్పడినట్టు రుజువైంది. ఈ కేసులో ఆమె దోషిగా తేలడంతో ఆమెకు అక్కడ న్యాయస్థానం మరణశిక్ష విధించింది. వియత్నాం దేశంలోని అతిపెద్ద స్కామ్లో ఇది ఒకటి. దీంతో కేసులో కోర్టు తీర్పు ఎలా ఉండబోతుందనే విషయంపై ఆ దేశ ప్రజలు ఉత్కంఠంగా ఎదురు చూశారు. లాన్తో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న మరో 85 మంది దోషులను 5 వారాల పాటు విచారించారు. లాన్ సహా నిందితుల జాబితాలో మాజీ సెంట్రల్ బ్యాంకర్లు, మాజీ ప్రభుత్వ అధికారులు, మాజీ ఎస్సిబి అధికారులు ఉన్నారు. అధికార దుర్వినియోగం, లంచము, బ్యాంకింగ్ చట్టాల ఉల్లంఘన వంటి ఆరోపణలు వీరిపై వచ్చాయి. ట్రుంగ్ మైలాన్ కు స్థానిక సైగన్ కమర్షియల్ బ్యాంకులో దాదాపు 90% వాటా ఉంది. ఇన్నేళ్లుగా ఆమె వియత్నాంలోని ప్రభుత్వ ప్రతినిధులు, వ్యాపారవేత్తలు లక్ష్యంగా ఈ బ్యాంకులో ఆమె మోసాలకు పాల్పడ్డారు. 916 నకిలీ దరఖాస్తులు సృష్టించి 2012 నుంచి 2022 మధ్య ఎస్సిబి బ్యాంకు నుంచి 304 బిలియన్ల డాంగ్ అంటే వియత్నాం కరెన్సీ అన్నమాట తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. అంటే $12.5 బిలియన్ ఆమె కాజేసింది. ఇది ఆ దేశ జీడిపిలో 3%. 2022లో ఈ కుంభకోణం బయటపడింది. దీంతో ఆమెను అదే ఏడాది అక్టోబర్లో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఈ స్కామ్ వల్ల దాదాపుగా 42,000 మంది నష్టపోయారు. దీంతో ఈ వ్యవహారము ఆగ్నేయ ఆసియా దేశమంతటా షాకు గురి చేసింది. ఇందుకుగాను ఎస్సిబి అధికారులు $5.2 మిలియన్ లంచంగా తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు.